హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. Audio Jungle. Audio Jungle. మొన్న శనివారం డ్యూటీ అయిపోయి మధ్యాహ్నం బండిలో కూర్చొని ప్రశాంతంగా మూవీ చూస్తా ఉన్నా. సడన్గా ధమాన్ ఒక సౌండ్. ఏదో యాక్సిడెంటో టైర్ పగిలిన సౌండ్ అనుకున్నా. తర్వాత ఒక 5 మినిట్స్కి నా ఫ్రెండ్ కాల్ చేసి చెప్తే అర్థమైంది. వచ్చింది టైర్ పగిలిన సౌండో లేకపోతే యాక్సిడెంట్ సౌండో కాదు, బాంబు పడ్డది. నువ్వు ఉన్న సైడే ముట్లా సైడ్ బాంబు పడింది. నువ్వు అక్కడికే వెళ్ళావు కదా డ్యూటీకి, ఎలా ఉన్నావు అని. తర్వాత అర్థమైంది పడింది బాంబు అని. ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కూడా స్టార్ట్ అయిందని. అసలు ఈ వార్ ఎందుకు స్టార్ట్ అయిందంటే ఇరాన్ చేసే న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల. అదేంటి బ్రో, చాలా దేశాలు ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాయి, ఆల్రెడీ చాలా దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మరి ఇరాన్ డెవలప్ చేస్తే తప్పేంటంటే, ఇరాన్లో ఉన్న ప్రజలు మంచోళ్ళే, కానీ అక్కడ ఉన్న కమేనీ గవర్నమెంట్ అంత మంచిది కాదు. అండ్ ఇరాన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి కింగ్ మేకర్ అవ్వాలని, ఈ దేశాలన్నిటి మీద గ్రిప్ ఉండాలని, షరియాలా తేవాలని, అండ్ వరల్డ్ మొత్తంలో ఇస్లాం మతాన్ని స్ప్రెడ్ చేయాలని చెప్పి ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉగ్రవాదాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంది. అంతేకాదు లెబనాన్లో ఉండే హిజ్బుల్లా అండ్ ఇజ్రాయిల్లో అటాక్ చేస్తూ ఉన్న హమాజ్ ఉగ్రవాదులను కూడా క్రియేట్ చేసింది ఈ ఇరానే. అండ్ ఇరాన్కి అమెరికా అంటే అస్సలు పడదు. వాళ్ళని ఎప్పటికైనా నాశనం చేయడమే వాళ్ళ జీవిత ఆశయం అనమాట. అందుకే ఇరాన్ వాళ్ళ సీక్రెట్ బంకర్స్లో న్యూక్లియర్ టెస్టులు చేస్తూ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తూ ఉంది. ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి కూడా చాలా చోట్ల బాంబు సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. ఒకవేళ మీకు వినబడితే కొంచెం నెగ్లెక్ట్ చేయండి. ఆల్రెడీ మా ఆకాశం మొత్తంలో బాంబులు పెళ్తానే ఉన్నాయి. అందుకే ఇరాన్ వాళ్ళ సీక్రెట్ బంకర్స్లో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తూ ఉంది. ఈ న్యూక్లియర్ వెపన్స్ రెడీ అయితే ఫస్ట్ డేంజర్ అమెరికాకే, నెక్స్ట్ వాళ్ళు పడేది ఇజ్రాయెల్ మీద. ఈ విషయం తెలిసిన వెంటనే మన ట్రంప్ తాతకి మెంటల్ వచ్చేసింది. ఇక్కడ ట్రంప్ గురించి ఒక విషయం చెప్పాలి. అతను మన ఇండియా విషయంలో చేసిన తప్పేమో కానీ, అమెరికా జోలికి ఎవరన్నా వస్తే, లేదు అమెరికాకి ప్రమాదం ఉందని తెలిస్తే ముందు వెనక ఆలోచించకుండా యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాడు. అంత పిచ్చి ట్రంప్కి అమెరికా అంటే. ఈ విషయంలో మాత్రం నిజంగా ట్రంప్ గ్రేట్. ఈ వెపన్స్ డెవలప్ అయితే ఎప్పటికైనా ఇజ్రాయెల్కి అమెరికాకి డేంజర్ అని తెలిసి ఈ రెండు కంట్రీస్ కలిసి ఇరాన్ ఎక్కడైతే న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుందో ఆ బంకర్స్ మీద బంకర్ బస్టర్స్తో ఆల్రెడీ అటాక్ కూడా చేసింది, మనందరికీ తెలిసిందే. కానీ ఇరాన్ వినలా. పైగా ఈ ఎక్స్పెరిమెంట్స్ని ఇంకా స్పీడప్ చేసి వెపన్స్ డెవలప్మెంట్ని ఇంకా స్పీడ్ చేస్తూ ఉంది. ఈ విషయం తెలిసేసరికి అగైన్ మన ట్రంప్ తాతకి మెంటల్ పీక్స్కి వెళ్ళిపోయింది. చర్చలు చేద్దాం, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ అంటానే నిదానంగా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ చుట్టుపక్కల ఉండే దేశాల్లో ఇరాన్కి దగ్గరలో వాళ్ళ వెపన్స్ని, వాళ్ళ మిలిటరీ షిప్స్ని, వాళ్ళ ఫైటర్ జెట్స్ని అన్నిటినీ డిప్లాయ్ చేసి పెట్టాడు అనమాట రెడీగా. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేదానికి రెడీగా పెట్టుకున్నాడు. ఇజ్రాయెల్ గురించి ఒక మెయిన్ విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ చిన్న దేశమే, కానీ ఇంతవరకు ఇజ్రాయెల్తో పోరాడి ఏ దేశం గెలవాల. అంత స్ట్రాంగ్గా, అంత డిఫెండబుల్గా వాళ్ళు వార్ చేయగలుగుతారు. ఆఖరికి ఓపిక నశించిపోయి ట్రంప్ తాత అండ్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు గారు ఇద్దరూ కలిసి డిసైడ్ చేసుకొని శనివారం ఒకేసారి అమెరికా అండ్ ఇజ్రాయెల్కి సంబంధించిన 200 ఫైటర్ జెట్స్ గాల్లోకి లేచి ఇరాన్ మీదకి అటాక్ బయలుదేరాయి. ఒక్కసారి ఆలోచించండి, 200 ఫైటర్ జెట్స్ ఒకేసారి ఆకాశంలో వెళ్ళి ఒక దేశం మీద అటాక్ చేస్తే ఎలా ఉంటుందో. ఇరాన్ పరిస్థితి కూడా అంతే. ఇరాన్ ఆర్మీ కోలుకునే లోపల ఇరాన్ మీద 5 చోట్ల అటాక్స్ జరిగాయి. అందులో ఇరాన్ క్యాపిటల్ అయిన టెహరాన్ కూడా ఉంది. బేసిక్గా ఇరాన్ ఆర్మీ కానీ, ఇరాన్ గవర్నమెంట్ కానీ మొత్తం అంతా కమేనీ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఈ రెండు కంట్రీస్ డైరెక్ట్ కమేనీనే మెయిన్ టార్గెట్గా పెట్టుకొని అటాక్ చేసాయి అనమాట. ఈ కమేనీ ఉండేది ఎక్కడంటే ఇరాన్ క్యాపిటల్ అయిన టెహరాన్ సిటీలో నార్త్ సైడ్ షెమిరేన్ అనే ప్లేస్లో. అక్కడే ప్రెసిడెంట్ ప్యాలెస్ కూడా ఉందన్నమాట. అక్కడ ఉంటాడు ఈ కమేనీ. అయితే ఈ రెండు దేశాలు కలిసి చాలా యాక్యురేట్గా అదే ప్లేస్ మీద మిజైల్స్తో అయితే దాడి చేశాయి. మామూలు మిజైల్స్ కూడా కాదు. ఎక్కడ మనం మామూలుగా మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, ఏదైనా అటాక్ జరిగినప్పుడు ప్రెసిడెంట్ని తీసుకెళ్లి బంకర్స్లో సేఫ్గా పెడతారు కదా, అందుకనే వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని బంకర్ బస్టర్ మిజైల్స్తో అటాక్ చేసినారు. బంకర్ బస్టర్ మిజైల్స్ అంటే అవి ల్యాండ్కి తగలగానే బ్లాస్ట్ అవ్వవు. భూమి లోపలికి కొన్ని స్టీలు, కాంక్రీట్ ఉన్నా కూడా అవి చీల్చుకొని లోపలికి వెళ్ళి కొన్ని మీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సెన్సార్స్ ట్రిగర్ అవి అప్పుడు బ్లాస్ట్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళు పక్కా కమేనీ గారిని ఎలా ప్లాన్ చేసుకొని మరీ అటాక్ చేశారు. అటాక్ జరిగిన వెంటనే మన ట్రంప్ తాత అయితే ఒక పోస్ట్ పెట్టాడు అనమాట, కమేనీ ఈస్ డెడ్ అని. అండ్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయిన బెంజమిన్ నెతన్యాహు గారు కూడా అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అంతేగాక ఇరాన్ మెయిన్ లీడర్స్ ఎక్కడున్నారో ఆ ప్లేసెస్లో కూడా మిజైల్ అటాక్స్ అయితే జరిగాయి. ఈ అటాక్స్లో ఇరాన్ ఫారిన్ మినిస్టర్, ఇంకా కొంతమంది మెయిన్ లీడర్స్ అండ్ వాళ్ళ మనకి రాయలాగో అక్కడ వాళ్ళకి అలా ఉంటాడు కదా అతనితో పాటు వాళ్ళ సుప్రీం లీడర్ అయిన కమేనీ అండ్ వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ చనిపోయారని చెప్పి అక్కడ మీడియా అయితే కన్ఫర్మ్ చేసింది. ఇంకా అక్కడ చాలా మంది లీడర్స్ కూడా వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నారు. వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోవడంతో దిక్కుదిల్లిన ఇరాన్ ఏం చేసిందంటే
చుట్టుపక్కల ఉండే గల్ఫ్ కంట్రీస్ అన్నిటి మీద పడింది. కువైటు, యూఏఈ, దుబాయ్, ఖత్తర్, బహ్రెయిన్. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటే. మా దేశం మీదకి మిసైల్స్ వచ్చింది మీ దేశంలో ఉండే అమెరికా బేస్‌ల నుంచే. కనీసం మీరు ఆపాలి లేదా మాకు ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వాలి గదా! అని జెప్పి అన్ని దేశాల్లో ఎక్కడైతే ఈ 5 దేశాల్లో ఎక్కడైతే అమెరికా బేస్‌లు ఉన్నాయో వాటన్నిటి మీద మిసైల్ అటాక్స్ చేశాయి. 1, 2 గాదండి. కనీసం అంటే ఒక వందల్లో వాళ్ళ అండర్ గ్రౌండ్‌లో దాచిపెట్టుకొండే మిసైల్స్ అన్నీ బయటకి తీసి గల్ఫ్ కంట్రీస్ మీద వార్ డిక్లేర్ చేసి మిసైల్ అటాక్ చేశారు. ఎంతలా ఉందంటే మాకిక్కడ గల్ఫ్‌లో పరిస్థితి గల్ఫ్ కంట్రీస్‌లో ఎక్కడ బాంబులు పడతాయో తెలీదు. ఎక్కడ మిసైల్స్ పడతాయో తెలీదు. ఎక్కడ డ్రోన్స్ అటాక్ అవుతదో తెలీదు. కువైటు, ఖత్తరు, బహ్రెయిన్, దుబాయ్ ఎక్కడ పట్టినా ఇదే పరిస్థితే. ఎక్కడ అమెరికన్ మిలిటరీ బేస్‌లు ఉంటే అక్కడ అటాక్ జరుగుతున్నాయి. ఈ 2 డేస్‌గా గల్ఫ్ కంట్రీస్‌లో ఉండేవాళ్ళు ఆకాశంలో నక్షత్రాల కంటే ఎక్కువ మిసైల్స్‌నే చూస్తున్నారు. ఈ ట్రాఫిక్ సౌండ్ కంటే ఎక్కువ మిసైల్ సౌండ్సే వినపడతా ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఖమేని చనిపోయిన తర్వాత అతని డెత్ మీద సింపతి అయితే చూపిస్తున్నారు. కానీ మీరనుకున్నంత మంచివాడైతే అతను కాదండి. ప్రశాంతంగా, స్వాతంత్రంగా ఉన్న ఇరాన్ ఆడవాళ్ళపై చాలా లాస్ తెచ్చి వాళ్ళని బుర్కా లేకుంటే బయటికి రాకూడదని, ఒకవేళ అలా వస్తే అరెస్ట్ చేస్తామని, వాళ్ళు కాలేజ్‌కెళ్ళకూడదని ఇలా చాలా రూల్స్ పెట్టి వాళ్ళ ఫ్రీడమ్‌నయితే అణిచేశాడనమాట. అంతేకాదు అతన్ని అపోజ్ చేశారని చెప్పి 30,000 మందిని కాల్చి చంపేశాడు. అంత క్రూడండి. అంత మంచివాడైతే గాదు. అతని మీద సింపతి చూపియాల్సిన అవసరం అయితే లేదు. ఈ గల్ఫ్ కంట్రీస్ గూడా ఇరాన్ వేసే ప్రతి మిసైల్‌ని ఇంటర్సెప్ట్ చేయలేవు గదా! అందులో కొన్ని మిస్ అయ్యి ఈ కంట్రీస్ మీద అయితే పడతా ఉన్నాయి. దీంతో ప్రజలు పానిక్ అవుతా ఉన్నారు. నార్మల్ సిటిజన్స్‌కి కూడా దెబ్బలు తగులుతా ఉన్నాయి. కొంతమంది చనిపోతా ఉన్నారు. అండ్ ప్రెజెంట్ అయితే గల్ఫ్‌లో సిట్యుయేషన్ అస్సలు బాలేదు. పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఈ పానిక్ సిట్యుయేషన్ చూసి ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఇరాన్‌కి అయితే వార్నింగ్ ఇచ్చాయన్నమాట. నీ మీద అటాక్ చేసింది మేము గాదు. ఇజ్రాయిల్, అమెరికా. నువ్వు వాళ్ళనేమైనా జేసుకో. మా కంట్రీస్ మీద ఎందుకు అటాక్ జేస్తున్నావు? ఒకవేళ నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే మేమంతా కలిసి మీపై అటాక్ జేస్తామని జెప్పి వార్నింగ్ అయితే ఇచ్చాయి. కానీ ఇరాన్ అయితే వినడం లేదన్నమాట. అటాక్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మిసైల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ కంట్రీస్ వాటిని డిఫెండ్ చేస్తానే ఉన్నాయి. చూడాలి మరి ఎలా జరుగుద్దో. ఇక్కడ ఇంకొక హైలైట్ విషయం ఏందంటే, ఈ ప్రపంచంలోనే సేఫెస్ట్ ప్లేస్ అని దుబాయ్‌ని చాలా వైరల్ చేస్తా ఉన్నారు చాలా రీల్స్‌లో. అండ్ చాలా మంది యూట్యూబర్స్ గూడా మన దేశాన్ని తప్పుబట్టి దుబాయ్ చాలా సేఫ్ అని జెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ అక్కడ కూడా మిసైల్ అటాక్స్ జరిగాయి. అక్కడ కూడా సిట్యుయేషన్ పానిక్ గానే ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా మీద కూడా ఈ డెబ్రిస్ అయితే పడ్డాయి. ఈ మిసైల్ డెబ్రిస్ అయితే పడ్డాయి. ఎక్కడండి సేఫ్టీ? నన్నడిగితే ఇండియాని మించిన సేఫ్టీ ఎక్కడా ఉండదు. ఎన్ని యుద్ధాలు జరిగినా అంతెందుకండి మొన్ననే ఆపరేషన్ సింధూర్ జరిగింది. పాకిస్తాన్ ఆ రేంజ్‌లో అటాక్ చేసింది. ఒక్క మిసైల్ అయినా మన వరకు రానిచ్చారా మన ఆర్మీ? అంత పవర్‌ఫుల్ ఇండియన్ ఆర్మీ. అలాంటిది మీరు బయట దేశాలకెళ్ళిపోయేసి మన దేశాన్ని తక్కువగా మాట్లాడడం చాలా తప్పు. బయట దేశాల్లో ఎక్కడెక్కడ అటాక్స్ జరిగాయో నాకైతే తెలీదు గానీ, చాలా మంది కువైట్‌లో అక్కడ బాంబులు పడ్డాయి, మాలియాలో పడ్డాయి, సాల్మియాలో పడ్డాయి, ఫర్వానియాలో పడ్డాయి, ఖైతాన్‌లో పడ్డాయి అని చెప్పి తప్పుడు న్యూస్‌లయితే స్ప్రెడ్ చేస్తున్నారు. కువైట్‌లో బాంబులు పడింది ఎక్కడ? అటాక్స్ జరిగింది ఎక్కడంటే, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. అది కూడా పాతది కాదండి. కొత్త ఎయిర్‌పోర్ట్‌లో మిసైల్ పడలేదు. డ్రోన్ అటాక్ జరిగింది. కొంచెం డ్యామేజ్ అయితే అయింది. ఒకరికి దెబ్బలు తగిలాయి. ఇంకా 8 మందికి లైట్‌గా దెబ్బలు తగిలాయంట. వాళ్ళని కూడా కువైట్ డిఫెన్స్ మినిస్టర్ అయితే వెళ్లి పరామర్శించారు. అండ్ మొహమ్మద్ అల్ అహ్మద్ అనే అమెరికన్ మిలిటరీ బేస్ మీద అయితే అటాక్ జరిగింది. అంతే అండి. మిగిలినటివన్నీ మీరు ముత్రాలో చూసింది. ముత్రాలో కూడా ఒకటి మిసైల్ పడిందంటున్నారు. కానీ ముత్రాలో ఏ మిసైల్ పడలేదు. మిసైల్‌ని ఇంటర్సెప్ట్ చేసి ఆ బ్లాస్ట్ అయిన అవశేషాలు ఉంటాయి కదా! అవి మాత్రం ముత్రాలో పడ్డాయి. దాన్ని వీడియో తీసి వైరల్ చేస్తా ఉన్నారు. ఊరికే సిట్యుయేషన్ పానిక్ చేయొద్దండి. అండ్ చాలా మంది వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. మెయిన్‌గా ఇరాన్‌లో ఉండే మన స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు మెడికల్ అండ్ ఇంజినీరింగ్ చేయడానికి ఇరాన్‌కెళ్లారంట. ఇప్పుడు అటాక్స్ జరుగుతా ఉన్నాయి. మా పరిస్థితి ఇక్కడ బాగలేదు. మమ్మల్ని ఇండియాకి తీసుకెళ్ళండి అని చెప్పి వీడియోస్ అయితే పెడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఏమీ చేయలేని పరిస్థితి అన్నమాట. మన ఇండియన్ ఫ్లైట్ సంస్థలన్నీ వాళ్ళ ఫ్లైట్స్‌ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌కి క్యాన్సెల్ చేస్తున్నాయి. చాలా వరకు ఫ్లైట్స్ క్యాన్సెల్ అయిపోతున్నాయి. ఇక్కడ కూడా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కానీ చాలా గల్ఫ్ కంట్రీస్ ఎయిర్‌పోర్ట్‌లు కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎటు పోలేని రాలేని పరిస్థితి అన్నమాట ఇక్కడ. ఈ కంట్రీస్‌లో ఉండే మన ఇండియన్ ఎంబసీలు కూడా అలర్ట్ అయ్యి మన ప్రజల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు జారీ చేశాయి. కానీ ఈ మొత్తం వార్‌లో అతి బాధాకరమైన విషయం ఏందంటే, అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఎంత రిసర్చ్ చేసి కరెక్ట్‌గా యాక్యురసీ‌తో అటాక్ చేసినా, ఇరాన్‌లో ఒక చిన్న పిల్లల స్కూల్ మీద మిసైల్ అయితే పడింది. కరెక్ట్ ఫిగర్ అయితే తెలీదు. కానీ దగ్గర దగ్గర 80 మంది చిన్న పిల్లలైతే ఆడపిల్లలు చనిపోయారు. అసలు వాళ్ళకేమీ తెలీదు. యుద్ధం ఎందుకు జరుగుతుందో తెలీదు. ఎవరిది తప్పో తెలీదు. ఎవరిది ఒప్పో తెలీదు. ఏమీ తెలియని చిన్న పిల్లలు చనిపోయారు. ఈ విషయం మాత్రం చాలా బాధాకరం. ప్రపంచ దేశాలు కూడా ఈ విషయాన్ని చాలా ఖండించాయి. ఇదే విషయాన్ని అమెరికాని, ఇజ్రాయెల్‌ని అడిగితే వాళ్ళు మేము కరెక్ట్‌గానే ప్లాన్ చేసి చేసాము. ఆ చుట్టుపక్కల ఉన్న ఒక ఫారిన్ మినిస్టర్ ఈ స్కూల్‌ని కూడా తన అడ్డాగా వాడుకుంటున్నాడు. అందుకని బై మిస్టేక్ అక్కడ పడింది మిసైలు. ఇది జస్ట్ కొలాటరల్ డ్యామేజ్ అంటున్నారు. కానీ ఎంత కొలాటరల్ డ్యామేజ్ అయినా అపంశుభం తెలియని పసిపిల్లలు చనిపోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. ట్రంప్ కూడా మళ్ళా ఈరోజు ఒక ట్వీట్ పెట్టాడన్నమాట. ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అవుద్ది. ఇరాన్ వాళ్ళు తగ్గట్లేదు.
మేబీ ఇంకొక 1 వీక్ ఇలాగే ఉంటది సిట్యుయేషన్ అని. ప్రెజెంట్ అయితే కువైట్‌లో సిట్యుయేషన్ ఏందంటే స్కూల్సు అన్నీ మాక్సిమం క్లోజ్‌లోనే ఉన్నాయి. మన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వార్‌పై మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.